నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. సో ఇప్పుడు రీసెంట్గా గోరంట్ల మాధవన్ కానీ లక్ష్మీ పార్వతన్ కానీ అధికార ప్రతినిధులుగా నియమించిన జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి? ఇది ఎందుకు జరిగింది ఇట్లా? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సుజిత్ గారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సుజిత్ గారు నమస్కారం. వైకాపా హయాంలో ఉన్న వాళ్ళందరూ నేతలందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా లక్ష్మీ పార్వతిని కానీ గోరంట్ల మాధవన్ కానీ ప్రతినిధులుగా అధికార ప్రతినిధులుగా నియమించిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నమస్తే మేడం. ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏవైతే పార్టీలోని కీలకమైన పదవులకి ఎంపిక కాబడుతున్నటువంటి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేస్తున్నటువంటి ఈ క్యాండిడేట్ల యొక్క ప్రొఫైల్స్ ఒకసారి చూస్తే నాకెందుకు ఇక తొందరలో వైఎస్ఆర్సీపీ పార్టీ మూతపడే సూచనలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయండి నాకు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు లక్ష్మీ పార్వతి గారు అని చెప్పేసి. లక్ష్మీ పార్వతి గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేశారు. పార్టీకి ఆవిడ అధికార ప్రతినిధి కాదండి, ఆవిడ్ని నియమించింది ప్రధాన కార్యదర్శిగా. ఇట్లా అంటే 26 జిల్లాలకు కలిపి 26 మంది ప్రధాన కార్యదర్శుల్ని ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలో. అందులో భాగంగానే గుంటూరు జిల్లాకు సంబంధించి శ్రీమతి వీరగంధం లక్ష్మీ పార్వతి గారు అని, మేము సామాన్యంగా ఆవిడ్ని ఎవరైనా వీరగంధం లక్ష్మీ పార్వతి గారు అనే అంటారు. ఆవిడ నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పుకుంటుంటుంది, బట్ అది నిజం కాదు. ఆవిడ వీరగంధం లక్ష్మీ పార్వతి. ఆవిడ్ని వీరగంధం లక్ష్మీ పార్వతిగానే ప్రజలంతా గుర్తించారు. మీడియా కూడా అలాగే గుర్తించాలని నేను చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. గుంటూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆవిడ్ని ఎంపిక చేయడం జరిగింది. అదే ఒక చండాలం అనుకుంటే నిన్న రీసెంట్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి. రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ అంటే హిందూపూర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని నియమిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినట్టు ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నాకు అది చూసిన వెంటనే నాకైతే అసలు కాసేపు ఏం అర్థం కావట్లేదు. అంటే ఏ విధంగా వెళ్తుంది ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఆ పార్టీ లైనప్ ఏంటి అనేది నాకేం అర్థం కావట్లేదు. 7 నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి గోరంట్ల మాధవ్. అటువంటి వ్యక్తి ఆ స్థాయికి, ఆయన వెళ్తున్నటువంటి సభకు, ఆ రాజకీయం అనేటటువంటి దానికి ఒక విలువ అనేది లేకుండా ఆయన ఏ విధంగా ప్రవర్తించడం మనమంతా చూసాం. తన సహచర ఎంపీలను సభలోనే ఆయన దౌర్జన్యం చేయడం మనం చూసాం. అలాగే ఆయన ఇష్టారీతిన నేను ఒక ఎంపీని, నా స్థాయి ఎంపీ స్థాయి అనేది లేకుండా ఆయన ప్రత్యర్థుల మీద విపరీతమైనటువంటి బూతులతో దాడులు చేయడము చూసాం. ఇవే ఒక ఎత్తు అనుకుంటే ఆయనలో ఉన్నటువంటి ఒక కామం అనేది తారస్థాయికి చేరిపోయింది. ఆయన ఎంపీ అవ్వకముందే సిఐగా పనిచేస్తున్నటువంటి టైంలోనే ఆయన మీద ఒక రేప్ కేసు అనేది ఉందండి. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ తరపున ఆయన ఎంపీగా పోటీ చేశాడు. ఆ ఎన్నికలో ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత అక్కడ అంటే ఆ హిందూపూర్లో ఉన్నటువంటి ఒక మహిళతో ఆయన అక్రమ సంబంధం అనేది నేర్పడం. అటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఆ మహిళకి వీడియో కాల్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించడం. గతంలో ఈ ఇష్యూ అనేది దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఒక ఎంపీ ఈ విధంగా చేయడం అనేది అప్పట్లో ప్రజలంతా నివ్వెరపోయారు. ఎవడి వేస్ట్ ఫెలో, ఇంత చండాలంగా ఉన్నాడేంటి, వీడికి సెన్స్ ఉందా, తాను ఒక ఎంపీనైనా మర్చిపోయాడా, ఇలాంటి నీచమైన వ్యక్తుల్ని సభలకు పంపిస్తారా, ఆ ప్రజలకు సిగ్గు లేదా అని చెప్పేసి కూడా అప్పట్లో చాలా చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఇప్పుడు సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల వాళ్ళైతే ఆ పర్టికులర్ పర్సన్ ఏం చేస్తారంటే ఆ పదవికి రాజీనామా చేయమని చెప్తారు, తర్వాత వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటివి ఏం చేయలేదు. ఆయన్ని చక్కగా పార్టీలోనే పెట్టుకున్నాడు. ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు.
మరి ఏ విధంగా ఎంకరేజ్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. అంటే నువ్వు ఇదే విధంగా ప్యాంట్లు ఇప్పి వీడియో కాల్స్ చేసి చూపి ఆయన ఏమన్నా కానీ ఎంకరేజ్ చేశాడో మరి ఇంకో రకంగా ఎంకరేజ్ చేశాడో తెలియదు. సో ఆయన అయితే ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి వీరుడు శూరుడు అని చెప్పి పొగిడినటువంటి బడా నేతలంతా ఆయనను వదిలిపెట్టి వేరే పార్టీలకు వెళ్ళడం, లేదంటే కొంతమంది స్తబ్దుగా ఉండిపోవడం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పని చేయకపోవడం, పాల్గొనకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లు పెడితే ఈ ప్రోగ్రాం చేయండి అని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్తుంటే అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని భుజాల మీద మోసినటువంటి పెద్ద నాయకులు ఆళ్ళ నాని లాంటి, బాలినేని శ్రీనివాస్ లాంటి, అవంతి శ్రీనివాస్ లాంటి ఇటువంటి బడా నేతలంతా మాకెందుకు, ఇతనితో ఉంటే ఎప్పటికైనా మేము మునిగిపోతాం అని చెప్పేసి వాళ్ళంతా సైలెంట్గా అయిపోయిన టైంలో ఇంకా వేరే గత్యంతరం లేకపోతే గోరంట్ల మాధవ్లో ఏం చూశారో తెలియదు కానీ ఆయన్ని తీసుకొని వచ్చి అధికార ప్రతినిధిని చేయడం. సో దీన్ని చూస్తే ఇంత నీచమా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన బుర్ర ఏమన్నా చెడిపోయిందా? అంటే ఇప్పుడున్న పార్టీలో ఉన్న నేతలందరూ బయటకు పోయేసరికి వీళ్ళనే అవకాశంగా తీసుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇంక పార్టీలు ఎవరు లేరు అనుకొని వీళ్ళని తీసుకున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి గురించి ఆయన దగ్గర చాలా ఏళ్ల తరబడి ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి అనేది బాగోదు అని మాట్లాడుతుంటారు. ఇంకా కొంతమంది వ్యక్తులు అయితే ఆయనకి డైరెక్ట్గా కొంచెం బుర్ర పాడైపోయింది, ఆయన లండన్కి వెళ్ళి ఇవి తీసుకుంటుంటారు, ప్రికాషన్స్ తీసుకుంటుంటారు అని కూడా మాట్లాడుతుంటారు. గిట్టని వాళ్ళు ఉండొచ్చు. బట్ ఈ చర్యలు చూస్తే ఆ గిట్టని వాళ్ళు చెప్పినవే నిజమేమో, ఆయనకు మానసిక స్థితి బాగలేదేమో అని అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటారు? ఎదుటి వాళ్ళను తిట్టే వాళ్ళనే ఈయన ఎంకరేజ్ చేస్తారు. అంటే ఈయనకు బూతులు మాట్లాడే వాళ్ళు ఇష్టం, దోపిడీలు చేసే వాళ్ళు ఇష్టం, రౌడీజం చేసే వాళ్ళు ఇష్టం. ఇదే గోరంట్ల మాధవ్ కియా లాంటి పెద్ద సంస్థ ఇనాగ్రేషన్కి వెళ్ళి ఈయన అక్కడి కియా సంస్థ యొక్క ప్రతినిధులను ఈయన గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి బెదిరించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా మనం అందరం చూసాం. అసలు ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అసలు పబ్లిక్ లైఫ్లోనే కాదు, అసలు పొలిటికల్ లైఫ్లోనే కాదు, ఆయన అసలు జనారణ్యంలో ఉండడానికి కూడా ఆయన అర్హుడు కాడు. ఏదైనా అడవుల్లో బ్రతకాల్సిన వాడు. అంత మొరటు వ్యక్తి, అంత నీచమైన వ్యక్తి, నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అధికార ప్రతినిధి చేయడం అంటే ఏంటి? సో సరే, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, బూతులు తిట్టు, జగన్మోహన్ రెడ్డి తరఫున నా తరఫున నువ్వు వెళ్ళు, హ్యాపీగా కూర్చో, అక్కడ మైకులు ఉంటాయి, మైకుల ముందు అన్ని ఛానల్స్ ఉంటాయి, చంద్రబాబుని తిట్టు, లోకేష్ని తిట్టు, పవన్ కళ్యాణ్ని తిట్టు, మిగతా వాళ్ళని తిట్టేసేయి, అమ్మ నా బూతులు తిట్టేసేయి. ఇదేనా దీనికోసం పెట్టుకున్నది? ఇంకా లక్ష్మీ పార్వతి గారు వస్తారు. ఆవిడ ఏం మాట్లాడతారంటే అటు తిరుగు ఇటు తిరుగు, ఎటెళ్ళి వచ్చినా సరే చివరికి చంద్రబాబు నాయుడే చెడ్డోడు అంటది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సరే చంద్రబాబు నాయుడు వల్లే కారణం అంటది. సిరియాలో టెర్రరిజం పెరిగిపోయిందంటే చంద్రబాబు నాయుడు కారణం అంటది. రేపొద్దున రష్యాకు ఇంకొక దానికి వారైందంటే చంద్రబాబు నాయుడు కారణం అంటది. లేకపోతే ఏ చైనాలో కరోనా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు కారణం అంటది. ఇప్పుడు ఇండియాలో బంగాళాఖాతంలో చిన్నపాటి ఏదన్నా కానీ ఉరుము తుఫాన్ లాంటిది లేచింది అనుకోండి, ఇదిగో చంద్రబాబు నాయుడు వల్లే అయింది అంటది. ఆవిడికి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడిని కాకుండా ఆవిడ ఇంకొకరి గురించి మాట్లాడదు. మొన్న ఎవరో అక్కడ ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఇష్యూ అయింది అంటే సినిమా హీరోల గురించి ఇష్యూ అయింది. ఈవిడ తదికను ప్రెస్ మీట్ పెట్టేసింది, చంద్రబాబు నాయుడు కుట్రే అంటది. ఏంటి ఇదంతా? అంటే నువ్వేం కోరుకుంటున్నావు? నీ సెల్ఫ్ ఈగోని కంట్రోల్ అంటే చల్లబరిచేటటువంటి వ్యక్తులు ఎవరైతే బూతులు చక్కగా మాట్లాడగలుగుతారో, ఎవరైతే ప్రత్యర్థుల మీద తలా తోకా తెలుసుకోకుండా ఎటువంటి లాజిక్ లేకుండా ఇల్లాజికల్గా ఇష్టం వచ్చినట్టు నోర్లు వేసుకొని పడిపోతారో. అంటే మా ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అని ధీమాతో వాళ్ళు మాట్లాడటం జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ధీమాతో వాళ్ళు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారాన్ని, అహాన్ని, అంటే ప్రతి మనిషికి అహం ఉంటుంది కదా, ఈగో, ఆ ఈగోని చల్లబరిచి తద్వారా లబ్ధి పొందుదామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు. అటువంటి వాళ్ళే ఒక పోసాని మురళి, అటువంటిదే ఒక రోజా, అటువంటిదే ఒక గోరంట్ల మాధవ్, అటువంటిదే లక్ష్మీ పార్వతి, ఈ కోడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ పేర్ని నాని, అంబటి రాంబాబు, వీళ్ళంతా ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అహాన్ని చల్లబరచడం కోసం ఆయన దగ్గర మంచి మార్కులు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? బూతులు మాట్లాడాలి. ఎవరిని మాట్లాడాలి? చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్. ఇందుకు వీళ్ళంతా ఈ టీం అంతా పనిచేస్తుంది.
ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ పార్టీ గతంలో ఎప్పుడు లేదు, ఇక ముందు రాకూడదని కూడా ప్రజలంతా కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనే వాడికి ఒక్క ఓటు వేసినా సరే, ఒక్కడు పోయి ఒక్క ఓటు వేసినా సరే, అది ఈ రాష్ట్రానికి ఒక క్యాన్సర్ లాంటిది. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక రాష్ట్రానికి క్యాన్సర్ లాంటిది. ఆ క్యాన్సర్ని పూర్తిగా తుంచేసుకోవాలే తప్ప దాన్ని పెంచుకుంటూ పోకూడదు. ఏ ఒక్కడు ఆ పార్టీకి ఓటు వేసినా క్యాన్సర్ని ఒంటికంతా అంటించుకున్నట్టే. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు గోరంట్ల మాధవన్ కానీ లక్ష్మీ పార్వతన్ కానీ అధికార ప్రతినిధిగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని కూడా తీసుకుంటాడా? అవకాశం ఉందా? తీసుకోవాలండి, శ్రీరెడ్డి గారిని కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీరెడ్డి అన్కండిషనల్ లవ్ అనేది చూపించింది జగన్మోహన్ రెడ్డి మీద. చాలా అంటే చాలా దారుణాతి దారుణంగా పనిచేసింది ఆ అమ్మాయి. చాలా కష్టపడింది, ఒళ్ళు చూయించింది, నోటికి పని చెప్పింది, ఇష్టం వచ్చినట్లు ఆ అమ్మాయికి తోచినట్లు అమ్మాయి పనిచేసింది. ఎంతోమందికి ఎన్నో పదవులు ఇచ్చాడు, ఎంతోమందికి ఎంతో డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ని తీసుకున్నాడు అంటే ఇంకా శ్రీరెడ్డిని తీసుకోవడంలో తప్పే లేదు కదా. నేనైతే మాత్రం డెఫినెట్గా శ్రీరెడ్డిని తీసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఆర్ఎస్ శ్యామల గారు ఉన్నారు, శ్యామల గారు ఆవిడ ఏం పని చేసిందండి? ఆమె కష్టపడిందా? ఎలక్షన్ ముందు వచ్చింది ఒక 4 రోజులు అవంతి శ్రీనివాస్ గారితో తిరిగింది, అంటే ఎలక్షన్ ప్రచారంలో తిరిగింది. ఐఎమ్ సారీ, మళ్ళీ మీరు ఇంకోటి ఏమన్నా అనుకుంటారేమో. ఎలక్షన్ ప్రచారంలో తిరిగింది, ఓకేనా. తర్వాత అధికార ప్రతినిధి అయ్యింది. కానీ ఈ శ్రీరెడ్డి అనే అమ్మాయి గత 7-8 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అంటే పంచ ప్రాణాలు పెట్టుకొని పనిచేసింది. మరి అటువంటి అమ్మాయికి ఇవ్వడంలో తప్పు లేదు కదా. అర్హత లేని వాళ్ళకే ఇచ్చినప్పుడు అర్హత ఉందా అమ్మాయికి? నీకేం కావాలి? నీకు కావాల్సిన అర్హతలన్నీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. బూతులు తిట్టాలా? ఎస్, ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఒళ్ళు ఎస్, ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. దోచుకోవాలా? ఎస్, ఆ అమ్మాయి దగ్గర ఉంది. అన్ని అర్హతలు ఉన్నాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి కూడా ఇవ్వాలి కదా. నేను డిమాండ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఖచ్చితంగా శ్రీరెడ్డి గారికి కూడా ఏదో ఒక మంచి పదవి ఇవ్వాలి, లేదంటే అఫీషియల్ స్పోక్ పర్సన్ని చేయండి. ప్రజలు కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. సో ఇదండి, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.